ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెప్తున్న మాట, ఏలయనగా దేవుని పక్షముగా నేను ఇంకనూ మాట్లాడవలసి ఉన్నది. యోబు గ్రంథము 36వ అధ్యాయము 2వ వచనము. దేవుని పక్షాన మాట్లాడడానికి నిలబడ్డాడు యోబు యొక్క స్నేహితుడైన ఎలీహు. ఇతని యొక్క ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల ఈయనకు దేవుడిచ్చిన బిరుదేంటో తెలుసా? జ్ఞానము లేని మాటలు చెప్పి ఆలోచనను చెరుపువాడు. ఇదే ఆయన పొందుకున్న బిరుదు. నీకు ఎంత జ్ఞానం ఉంటే ఏంటి, ఎంత బలం ఉంటే ఏంటి, హోదా, ఆస్తిపాస్తులు, పేరు ప్రఖ్యాతులు, అందచందాలు ఉంటే ఏంటి? మనం ఎలాంటి స్థాయిలో ఉన్నవారమైనా మన పక్షాన దేవుడు ఉండాలి, ఆయన మాట్లాడాలి. అంతేకాని దేవుని పక్షాన నిలబడి మాట్లాడడానికి మనం ఏ పాటి వారం, మన జ్ఞానం ఏ పాటిది? ఒకసారి ఆలోచించండి. దేవుని పక్షాన మాట్లాడడానికి ఆయన అవకాశం ఇచ్చినప్పుడు దేవునిలోకి నడిపించడానికి ఆయన పక్షాన బోధ చెయ్యి. అంతేకాని దేవునిలో ఉన్న వారికి తప్పుడు బోధలు చెప్పి వారి ఆలోచనలు చెరిపే అర్హత నీకు లేదని గుర్తించు. ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్.